కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో హస్తకళాకారులు, చేనేత కళాకారులు అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ఆర్థికంగా ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో లేపాక్షి గాంధీ శిల్ప బజార్ హస్తకళలు, కళాత్మక వస్త్రాల ఎగ్జిబిషన్ కమ్ సేల్ను శనివారం వారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు వివిధ రాష్ట్రాల హస్తకళాకారులు మంచి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడానికి తెచ్చారన్నారు. ఈ ప్రదర్శన ద్వారా వారి ఉత్పత్తులను అమ్మకాలకు ఉంచడంతో పాటు హస్తకళల విశిష్టతలను ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అద్భుతమైన కళాఖండాలు, నాణ్యమైన చేనేత వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, నగర ప్రజలందరూ వాటిని తిలకించి కొనుగోలు చేయడం ద్వారా ప్రోత్సహించేందుకు చేస్తున్న ప్రయత్నానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కళాకారుల్లో నైపుణ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కూడా కల్పించడానికి కృషి చేస్తోందన్నారు. హస్తకళల కార్పొరేషన్ ఈడీ మిశ్రా, డెవలప్మెంట్ కమిషనర్ అపర్ణ మాట్లాడుతూ ఇక్కడ 40 స్టాళ్ల ద్వారా హస్తకళాకారుల ఉత్పత్తులు అమ్మకం జరుగుతుందన్నారు. 10 స్టాల్స్లో చేనేత కళాకారుల వస్తువులు ఉన్నాయన్నారు. ధర్మవరం, చీరాల, మంగళగిరి, వెంకటగిరి ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఉత్పత్తులు కూడా అమ్మకాలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో లేపాక్షి మేనేజర్ మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో, వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ రాష్ట్రంలో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఇలాగ మన హస్తకళాకారులు, అలాగే చేనేత వృత్తిపైన ఉత్పత్తులు చేస్తున్న వారందరికీ కూడా వారి యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి, కనుగొనగలుగుతున్న హస్తకళాకారులందరికీ కూడా ఈ తరం వారికి దాని యొక్క విశిష్టతని తెలిసే విధంగా ఈ యొక్క మంచి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా డిపార్ట్మెంట్ వారికి నా అభినందనలు తెలియజేస్తూ, కలెక్టర్ గారితో పాటు ఇప్పుడే తిరుగుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మంగళగిరి నుంచి, పాయికరావుపేట నుంచి, ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి కూడా కొంతమంది వచ్చి వారి యొక్క ఉత్పత్తులన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. తప్పకుండా వాటిలన్నింటినీ ప్రోత్సహించాలి, ప్రభుత్వాలు వారికి ఆదరణ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి. వారు కూడా చెప్తా ఉన్నారు, డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క వృత్తిలో ఉన్న వారికి నైపుణ్యం పెంచేందుకు గాను ట్రైనింగ్స్ ఇవ్వడం, అలాగే కేంద్రం నుంచి వారికి వారి యొక్క ఉత్పత్తుల్ని పెంచుకోవడానికి ఆర్థిక సహకారం కూడా అందించే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. మరి ఎన్డీఏ కూటమిగా ఎన్నికల ముందు కూడా మేము చెప్పున్నాం, ఏదైతే ఈ యొక్క చేనేత కార్మికులు అందరికీ కూడా ప్రోత్సాహాలు అందించాల్సిన అవసరం ఉంది. జిఎస్టీ పరంగా సమస్యలు ఉన్నాయి, పవర్ కన్జంప్షన్లో కూడా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సరిచేస్తామని కూడా అనేకమైన హామీలు ఇచ్చున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం, దానిపైన అధ్యయనం కూడా చేస్తా ఉన్నాం. మన దగ్గర ఉన్న కళలని, కళాకారుల్ని అందరికీ తెలిసేటట్టుగా చేయడం ఒక ఆబ్జెక్టివ్. అలాగే మనకి కళాత్మకంగా ఏవైతే ప్రొడక్ట్స్ తయారవుతున్నాయో అది కస్టమర్కి రీచ్ అవ్వడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్టిజాన్స్కి, హ్యాండీక్రాఫ్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో. మన పాలసీ మేకింగ్లో కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక రాయితీలు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యూజ్ చేసే డైస్లో కానీ, డిజైన్స్లో కానీ కస్టమర్ చాయిస్ అనేది ఎప్పుడు టైం టు టైం మారిపోతూ ఉంటుంది. కాబట్టి కస్టమర్ చాయిస్కి అనుగుణంగా వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ని కస్టమైజ్ చేసి డిమాండ్ పెరగడానికి ఏ అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలన్నిటిని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది.